హలో ఫ్రెండ్స్, ఈరోజు పింక్ రోజ్ ఫ్లవర్ వచ్చింది. కొన్ని ఎల్లో చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ మంత్లో ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇటువైపు ఇంకొన్ని ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మొగ్గలు చాలా ఎక్కువ వచ్చినాయి ప్రూనింగ్ చేసినాక. టెరెస్ పైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లాంట్ అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, మొత్తం ఒకటే ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది. కొన్ని విప్పిన ఫ్లవర్స్ అన్నీ కోసేస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. చిన్న చిన్న మొగ్గలే వెయిట్కి కొన్ని ఎందుకనో పడిపోతున్నాయి, వాలిపోతున్నాయి ఫ్లవర్స్. ఎండ ఎక్కువగా ఉంటే నేను మొక్కల పైన ఫ్లవర్స్ పైన కూడా వాటర్ లైట్గా జల్లేస్తాను. ఆ వాటర్ వెయిట్కి కూడా కొన్ని పడిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని నార్లు పెట్టుకున్నాను కదా, సెట్ అయినాయి, బాగా వచ్చినాయి. ఈ మంత్లో టమాటా మొక్కలు రోజుకో రకంగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పెట్టుకోవచ్చు నార్లు, మంచి సీజను. కొన్ని నారు పోసుకున్నాను ఆల్రెడీ. బీర నేను పాలినేషన్ చేయలేదు, హ్యాండ్ పాలినేషను. చీమల ద్వారా కూడా కొన్ని హెయిర్ వల్ల వస్తూ ఉంటాయి, బీరకాయలు వస్తాయి. కొన్ని పాలినేషన్ సరిగా లేకపోతే ఎల్లోగా అయిపోయి రాలిపోతున్నాయి. నేను పైకి వచ్చినప్పుడు చెక్ చేసి పాలినేషన్ చేసేస్తూ ఉంటాను. కొన్ని మేల్ ఫ్లవరు ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇవి నిలబడతాయి లేదో చూడాలి. ఈవినింగ్ టైంలో వస్తేనే చేస్తాను నేను. ఈవినింగ్ టైంలో విప్పుతాయి బేర్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ విప్పింది, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని గుత్తిబీర సీడ్స్ పెట్టాను కదా, 2 లీవ్స్ నుంచి 3-4 అలా వచ్చేసినాయి, బాగా వస్తున్నాయి. గుత్తిబీర నేను ఫస్ట్ టైం పెట్టడం, ఈసారి ఎలా వస్తాయి చూడాలి. ఒకటి మళ్ళీ సీడ్ ఉంచేసుకుంటాను. ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని ఫ్లవర్స్ కోసినవి. పుదీనా మొత్తం అదే ఆక్రమించేస్తుందని పక్కకు పెట్టుకున్నాను. ఇవి కొన్ని ఫ్లవర్ సీడ్స్, కొన్ని మొగ్గల్లా చూపించాను కదా, అవి 1 డే 2 డే కొంచెం నీళ్ళలో పెట్టాను, మొత్తం విప్పేసినాయి. బ్లాక్గా సీడ్స్ రెడీ అయిపోయి బాగా వచ్చినాయి. ఇవి వేస్తే ఈ మొక్కలు వస్తాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్ అలా సీడ్స్ నుంచే వచ్చినాయి. అవి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను, వైట్ బ్లూ. కొయ్యంగానే మొత్తం డల్గా అయిపోతూ ఉంటాయి. కొన్ని చిన్నగా కొన్ని వాటర్లో పెట్టుకున్నాను. ఇవి టమాటా సీడ్స్, నేను ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాస్. కట్ చేసేటప్పుడు ఆ సీడ్ని తీసేసి డివైడ్ చేసి పక్కన పెట్టుకుని తెచ్చుకున్నాను. నేను కొనను, ఇవే వేసుకుంటున్నాను నారు. ఇవి వేసిన లాస్ట్ ఇయర్ బాగా కాసినాయి టమాటాలు. ఒక మొక్కలు నారు రెడీ అయ్యేసరికి నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేటట్టుగా వేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి పెడితే ఇవి సరిగా రావు. ఒకటి వాటర్ ఎక్కువైనా తక్కువైనా కుళ్ళిపోవచ్చు. కొన్ని 2-3 కలిపి పెడతాను నేను. బాగా ఒత్తుగా అనిపిస్తే మళ్ళీ వాటిని తీసి పెడతాను. ఈ మొక్కలు వచ్చిన కాడే వదిలేస్తే సరిగా రావు, తీసి పెడితేనే బాగా వస్తున్నాయి. ఇలా సపరేట్గా వేసుకుంటేనే నారు పడిపోకుండా వస్తుంది. వాటర్ కూడా కొంచెం చూసి పోస్తాను కదా, స్లోగా పోసుకుంటాను. లైట్గా మట్టేసేసాను. చిన్న సీడ్స్ కదా, ఎక్కువ వేసినా రావు, లైట్గా వేసాను మట్టి. కొన్ని ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్ సీడ్స్.
కరివేపాకు ప్లాంట్ ఇందులో మార్చినాక చాలా బాగా వస్తుంది. 2 అంగుళాల చిన్న మొక్క, చాలా చిన్న మొక్క పెట్టుకున్నాను. ఇందులో కొంచెం బుషీగా వచ్చి కొంచెం హైట్ కూడా వచ్చేసింది మంచిగా. ఈ ప్లాంట్స్ ఏవైనా సరే పైన టిప్స్ చిగురు కొంచెం తీసేస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయి స్టెమ్స్. చిలకముక్క పూల ప్లాంట్ ఇది, గోరింక పువ్వులు అంటారు కదా. ఆరెంజ్ ఫ్లవర్స్ ప్లాంటు, దొండ ప్లాంటు. కొన్ని దొండకాయలు 2 కోసాను కదా, ఇంకొన్ని దొండకాయలు రెడీ అవుతున్నాయి. దొండ ఫ్లవరు ప్యూర్ వైట్, చాలా బాగుంది. నేను బీరకాయలు అయిపోయినాక ఆ స్టెమ్స్, ఆ లీవ్స్ లాగేయలేదు, నేను క్రీపర్స్ ఉంచేసాను. ఎందుకంటే వాటి సపోర్ట్తో మళ్ళీ వెళ్తున్నాయి చక్కగా. దొండ మొక్కకి నేనేం సపోర్ట్ ఇవ్వకుండా ఇంకా అదే వాటిని యాడ్ చేసుకుని వెళ్ళిపోతుంది బాగా. ఇక్కడ 2 దొండకాయలు స్టార్ట్ అయినాయి. ఇంకొంచెం పెద్దవైనాక కోసేస్తాను. దొండకాయలు వచ్చేసినాయి. నేను చాలా లేత కొమ్మ, చిన్న కొమ్మ పెట్టుకున్నాను, కొనలేదు ఈ మొక్క నేను అసలు. చిన్న దొండ మొక్క, చిన్న కొమ్మ పెడితే చూడండి ఎంత బాగా దొండకాయలు వస్తున్నాయో. పెట్టుకున్నందుకు ఇలా కొన్ని వచ్చినా చాలు, నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను వాటిని చూసుకుని. చిన్న వాటిల్లో పెడితే రావు దొండకాయలు, కొంచెం పెద్ద కంటైనరే కావాలి దీనికి. బాగా వస్తాయి. ఫ్లవర్ కాయ ఇద్ది, లీవ్కి వస్తాయి, బాగా పడతాయి. పారిజాతం ఫ్లవర్స్ ఇలా నేను టచ్ చేస్తేనే నా హ్యాండ్లో పడుతున్నాయి. ఇవ్వండి, లీవ్స్ పైన ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాను, కింద పడినవి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ వచ్చింది, తీస్తున్నాను, కోసుకున్నాను. పిచ్చుకలు కొన్ని ఇలా మా ఇంటి లోపలికి వచ్చేసి ఇలా ఫ్యాన్ పైన ఎక్కేసి అరుస్తూనే ఉన్నాయి. ఒకటి చాలా చిన్నది, కొంచెం పెద్దది. ఆ చిన్న పిచ్చుక బాగా అరుస్తూ ఉంది, అక్కడక్కడే తిరుగుతూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.